తెలంగాణ. రెండు దశాబ్దాలుగా సౌత్ బస్తర్ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేసిన లోకేటి రమేష్ ఈరోజు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర పోలీసు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు మరియు జీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ముందు లొంగిపోవడం జరిగింది. ఇతని పేరు లోకేటి రమేష్ అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ సన్ ఆఫ్ లోకటి రాజేందర్రావు అలియాస్ చందర్. ఇతని వయసు 34 సంవత్సరాలు. ఇతను 2005లో అజ్ఞాతంలో వెళ్ళాడు 20 సంవత్సరాల క్రితం. ఇతని తండ్రి లోకోటి రాజేందర్రావు అలియాస్ చందర్. ఇతను BKSZC వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇంకా యూజీలోనే ఉన్నాడు. మన రమేష్ గారి యొక్క హోదా సిపిఐ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సౌత్ బస్టర్ DVC పరిధిలోని చైతన్య నాట్య మంచ్ CNM డివిజన్ కమిటీ సెక్రటరీ స్థాయి నాయకుడు. ఇతను 2016లో గొట్టా బొచ్చి అలియాస్ కమల ACM పామెడ్ LOS కమాండర్ వివాహం చేసుకోవడం జరిగింది. ఇతని భార్య కమల 2023లో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నది. ఇతను 2005 సంవత్సరంలో తన సోదరి లోకేటి రావణ్యతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరినాడు. 1 సంవత్సరం పోతుల కల్పన అలియాస్ సుజాత CCM దగ్గర పనిచేసి అనంతరం CNMకి బదిలీ అయినాడు. 2008లో ACMగా పదోన్నతి పొంది 2011 వరకు CNMలో పనిచేసినాడు. 2012లో ఉసూర్ LOS కమాండర్గా బదిలీ అయినాడు. 2013లో DVCMగా పదోన్నతి పొంది పామేడి ECకి సెక్రటరీగా బదిలీ అయినాడు. 2019లో జేగురుగొండ LOS కమాండర్గా కూడా పనిచేసినాడు. 2021లో DVCSగా పదోన్నతి పొంది సిపిఐ మావోయిస్టు BKSZC యొక్క సౌత్ బస్తర్ DVC పరిధిలోని CNMకి బదిలీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడే కొనసాగుతున్నారు. ఇతను బయటికి రావడానికి కారణాలు ముఖ్యంగా 2025 అక్టోబర్ 21 నాడు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అజ్ఞాతంలో ఉన్న సిపిఐ మావోయిస్టు సభ్యులకు పార్టీని విడిచి ప్రధాన జనసమితిలో చేరి రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి అని ఇచ్చిన పిలుపు స్పందనగా ఈరోజు మన లోకేటి రమేష్ ఈరోజు సరెండర్ కావడం జరిగింది. ముఖ్యంగా అతనికి ఆరోగ్య సమస్యలు మరియు భద్రతా దళాల యొక్క నిరంతర ఒత్తిడి సిద్ధాంతపరమైన విభేదాలతో పాటు సిపిఐ మావోయిస్టు నాయకత్వంలో మరి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా అతను పార్టీని విడిచి ప్రభుత్వ సహకారంతో ప్రధాన జనస్రవంతిలో కలవాలనే ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు. ఇతను 8 లక్షల రూపాయలు నగదు బహుమతి ప్రకటించబడింది. ఇందులో ఈరోజు తక్షణ సాయం కింద మీ ముందే 25,000 రూపాయలు అతనికి అందించడం జరిగింది. మిగతా డబ్బులను కూడా DD ద్వారా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా అజ్ఞాత మావోయిస్టు కేడర్లకు తెలంగాణ పోలీసులు ఇస్తున్న పోరు వద్దు ఊరు ముద్దు అనే పిలుపును మరోసారి పునరుద్ధరించడం జరుగుతుంది. అదేవిధంగా స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకునే అందరూ అజ్ఞాత సిపిఐ మావోయిస్టు కేడర్లకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస మరియు పునఃప్రవేశ కార్యక్రమం కింద పూర్తి స్థాయి మద్దతు, రక్షణ మరియు సహాయం అందించబడుతుంది. మరియు తద్వారా వీరందరూ తమ జీవితాలను శాంతియుతంగా, గౌరవప్రదంగా మరియు అర్థవంతంగా పునర్నిర్మించుకునే అవకాశాన్ని పొందగలుగుతారని తెలియజేయడం జరుగుతుంది. ఆయుధాలను మరియు అజ్ఞాతాన్ని వీడండి, జనస్రవంతిలో కలవండి, మీ ఊరికి తిరిగి రండి. అజ్ఞాత మావోయిస్టులకు తెలంగాణ పోలీసుల హృదయపూర్వక ఆహ్వానం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.